ఆ తర్వాత మేము డిసెంబర్ 3 నాడే చెప్పాము అధ్యక్ష, 10 ఏళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం, వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా, ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు, మా స్వాగతం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగతిస్తాం. ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద, స్కిల్ యూనివర్సిటీ మీద, తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష. ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి, దయచేసి లెట్ us నాట్ ఇండల్జ్ ఇన్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష. కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే, అప్రోప్రియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష? చాలా మాటలు చెప్పారు. కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీ పత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ, తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. 10 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం స్వంత కాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని, సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా, సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా. అధ్యక్ష, ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది. మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష. ఆర్బీఐ గణాంకాలు, ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు, ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు, అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష, నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి. గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు. కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను మీకు 2-3 విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష, భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది, ఇది స్పష్టంగా ఉంది. తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 74%. ఇది నాది కాదు అధ్యక్ష, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు. ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఏమంటారు? జీతాలకు పైసలు లేవు, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము, వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష? వాస్తవం ఏంది అంటే అధ్యక్ష, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే, ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష, తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ 3 కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష, వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది, ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే, మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను అధ్యక్ష. కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే, మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష? స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం. 74% ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు.
అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ₹1 మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయిలో మనకు 47 పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష, జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి కట్టేందుకు ఇంట్రెస్ట్కు. మిగిలిన 53 పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడతా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ రూపాయిలో 82 పైసలు, హర్యానా రూపాయిలో 81 పైసలు, పంజాబ్లో రూపాయిలో 79 పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది. వెస్ట్ బెంగాల్ 69 పైసలు పోతుంది రూపాయిలో, తమిళనాడులో 62 పైసలు పోతుంది, ఆంధ్రప్రదేశ్లో 61 పైసలు పోతుంది, వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో 59 పైసలు రూపాయికి. దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ 56 పైసలు. అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో 56 పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష 47. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ 4లో తెలంగాణ ఉంది. దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈజ్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా, లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష, లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% SOTRతో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, మొదటి 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బిత్తిరి కాకుండా మనం బ్రహ్మాండంగా SOTRఏ 84% అధ్యక్ష. 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెండవది సెంట్రల్లో మనకు వచ్చే షేరు, మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, నాలుగవది మనకు ఇంకోటి చెప్తాను సార్, 4 ఉంటాయి సార్. ఆ 4లో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట, ఈరోజు 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా, లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ 4 తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పచెప్పిపోతే అప్పుల కుప్ప చేసిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23లో రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 కోట్లు. అంటే మీరు మాకు 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్పచెప్పినాడు కూడా మేము 5944 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్. నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయిందంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి అన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప? మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా? దయచేసి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్
ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి. అధ్యక్ష, మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు 1 minute. ఒకటే నిమిషం, నేనే అధ్యక్ష, వారు రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023, 24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. కేటీఆర్ స్పీకర్ సార్, ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రెసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్? కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము. కరోనా మేము తేలేస్తాము అధ్యక్ష. దాని తర్వాత సార్ బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి దయచేసి. వారిని కోరేది అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష. 19 డిసెంబర్లో వచ్చింది, అందుకే COVID-19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది. మొదటి కేసు హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష. ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష? మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగొద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, రైతు బంధు ఆగొద్దు, పేదవాళ్లకు SC ST డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం, ఇచ్చి ఉండవచ్చు. కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈ రోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష? కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు. దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష, అప్పు 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 అంటూ ఊదరగొట్టాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పులు రెవెన్యూ రెసీట్స్కు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. SOTRలో అంటే సొంత వనరుల వీళ్ళు తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు. వారు పదే చెప్తారు అధ్యక్ష, 6,71,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే నెలకు 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. మీరు నా మాటినండి, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది. దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష, నేను అప్పుల విషయంలో వారు 6,71,000 కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు? దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష, నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు. మీ వాళ్ళని అడగండి, బాగా చెప్తారు. తెలిసిన వాళ్ళు బాగున్నారు, మీ దానిలో వాళ్ళని అడగండి, చెప్తారు అధ్యక్ష. మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్ రావు గారు చెప్పారు 3,85,340 కోట్లు మాత్రమే. దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్నడైనా కూడా
మన కుటుంబ ఆస్తి అయినా వ్యక్తిగత ఆస్తి అయినా లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా అప్పులైన రెండింటిని కలిపి చూస్తారు అధ్యక్ష. ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికీ అభిమానం. స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు, మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఏం చెప్పినాం అధ్యక్ష? అందులో ఆస్తులు చెప్పాం, అప్పులు చెప్పాం, నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష. మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఎట్లా చూస్తారంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే, అప్పు ఎవరైనా ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష. పరపతి లేకపోతే, పతార లేకపోతే, పలుకుబడి లేకపోతే, నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కొలమానం ఏంది అంటే డెట్ ఈజ్ టు జిఎస్డిపి జీడిపి రేషియో. అప్పు నీ జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష. ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష, డెట్ జిఎస్డిపి రేషియో తీసుకుంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన. రెవెన్యూ రిసీట్స్ ఇస్టు మనం జిఎస్డిపి తీసుకున్న మంచి షేప్లో ఉన్నాము. దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి. 2014-15లో అధ్యక్ష, ఆనాటి జీడిపి, ఆనాటి జిఎస్డిపిలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24లో మన డెట్ జీడిపి రేషియో 27.8. ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది. 4 లక్షల కోట్ల నుంచి 14,60,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట చెప్పాలి. డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది 27.8%. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో, కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 59%. అదేవిధంగా అధ్యక్ష, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏది అధ్యక్ష? అమెరికా. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి, జపాన్ గురించి చెప్పుకుంటాం. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 129%. మనది 27, భారతదేశానికి 59, అమెరికాది 129, సింగపూర్ 168%, జపాన్ 264%. అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మన జనరేషన్లో, మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్? భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు. మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు, అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష. చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష? మనం చిన్నగా ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కళ ఉంటుండే. ఉద్యోగం చేస్తే నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంత ఇంట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ, ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష? వాళ్ళు 22-23 ఏళ్ల వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలల్లో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతారా, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష. 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 1,60,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష, సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను, SOTRలో 84%తో
అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష. ఫిస్కల్ డెఫిసిట్ 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలని చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్య లోటు 1.9% మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష. 2022-23లో 2.5% అధ్యక్ష, అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ ఎ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%. దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వీఆర్ ఇన్ హెల్దీ షేప్, వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అభాస్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమన నవ్వుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే. వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్, వీ షుడ్ ఆల్ కాంప్లిమెంట్ ఇట్. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్. కేంద్రంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్? ఇది కూడా చెప్పాలా. దయచేసి నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. జిఎస్డిపి కూడా 4 లక్షల కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పచెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో. 12వ స్థానంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడు ఉన్నాం. ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం, గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వి షుడ్ బి ప్రౌడ్. అవును, ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది. ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, పోయిన 12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళకి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మొన్న మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు మీరు, ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు. జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం, అన్ని మీరు విన్నారు. శ్రీధర్ బాబు గారు, మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష. నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్, అందులో ద్వితీయ స్థానం మనది. వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పావర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్. అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష. మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష, మన కుటుంబాన్ని మనమే తిడుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే, మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులు ఉన్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, అప్పిచ్చేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష, ఈ రకంగా మాట్లాడడం, ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష. అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్, వీ హ్యావ్ టేకెన్ లోన్స్, బట్ వీ హ్యావ్ పుట్ ఇట్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాం అధ్యక్ష, సాగునీరు ఇచ్చాం అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం. అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా, చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిదానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి. ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా, కాబట్టి మాకు కూడా తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు. నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ 3 గంటల దాకా హౌస్ నడిపి. కాబట్టి మేము సహకరిస్తాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ. తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్లకు 10 ఏళ్లలో
ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి. ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసవడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష, వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష? ఏం చూసి అభినందించాలి? ఏమన్నారు మీరు? 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి. మిమ్మల్ని అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్లు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు. అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష, ఇవాళ మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా, ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, తీయటి పుల్లటి హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన. ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు, డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న వారిని, ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు, పెద్దలకు, దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట. అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5 లక్షల విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష? ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు, ఎగవేతలు, కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి ప్లీజ్, రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి. అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు. అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి. అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. భట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు, దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష, బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనాయి అధ్యక్ష? ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్. అధ్యక్ష ఇంత జల్దీ మర్చిపోతారా అధ్యక్ష? డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది. అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇవ్వాలి, రోజొక్క స్కామ్ అనాలి, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఉదరగొట్టి 100 చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష? బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి, ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే, మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో, వారున్న జిల్లాలోనే
లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె వృద్ధురాలు 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ, కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి. ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష. రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టినారు అధ్యక్ష. వీళ్ళు ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్ గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష. కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 1,116 తప్ప మరి తులం బంగారం విప్ గారికి దొరకలేదా? గవర్నమెంట్కి దొరకలేదా? బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో? లేకపోతే గోల్డ్ రిజర్వులు తగ్గినాయా భారతదేశంలో? వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష. మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2,000 నుంచి 4,000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద. మహాలక్ష్మి మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 ఏళ్ల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద అధ్యక్ష. మేము ఉత్తగానే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష. మీకు ఒక విషయం చూపెట్టాలా. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్. తెలుగులో చేశారు, మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేశారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండేన అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతున్నానేమో సార్ వీళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్ అధ్యక్ష. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష. 30,000 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్ అధ్యక్ష? ఐ రికమెండ్, నేను అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా అధ్యక్ష. డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది ఆగస్టు 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది జూన్ 22, తుది పరీక్ష పెట్టింది సెప్టెంబర్ 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏప్రిల్ 22, ప్రిలిమ్ పరీక్ష ఆగస్టు 22, ఫిజికల్ టెస్ట్ జనవరి 23, మెయిన్ పరీక్ష ఏప్రిల్ 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి వీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం అధ్యక్ష. జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది. కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష.